పాదారవింద శతకం నందలి 32వ శ్లోకము. సితిమ్నా కాంతీనాం నఖరజనుషాం పాదనళినచ్చవీనాం సోణిమ్నా తవ జనని కామాక్షి నమనే లభంతే మందారగ్రథిత నవబంధూక కుసుమస్రజాం సామీచీన్యం సురపురపురంధ్రీ కచభరాః. నమనే నమస్కరించినప్పుడు నఖర జనుషాం, నఖర అంటే కూడా గోళ్ళే, నఖర జనుషాం గోళ్ళ యందు జన్మించిన గోళ్ళ నుంచి ఉద్భవించిన కాంతీనాం కాంతుల యొక్క ఆ రేడియన్స్ అన్నమాట, వెలుగులు. సితిమ్నా ఎలా ఉన్నాయో గోళ్ళు తెల్లగా ఉన్నాయి. సితిమ్నా అంటే తెలుపు, తెలుపు చేత పాద నళిన ఛవీనాం పాదముల యొక్క పాద పద్మములు, నళినము అంటే పాదం, పద్మము, పాద నళినం అంటే పాద పద్మముల యొక్క ఛవీనాం కాంతుల చేత, ఛవి అంటే కాంతి, సోణిమ్నా ఎరుపు చేత, జనని తల్లి కామాక్షి కామాక్షి, సురపుర పురంధ్రీ కచభరాం సురపురము అంటే అమరావతి, అంటే దేవతల యొక్క నగరం. సురపురము అంటే దేవతల నగరం ఏంటి? అమరావతి. పురంధ్రీ అంటే ఆ స్త్రీలు, వాళ్ళ యొక్క కచభరాహ అంటే బాగా డెన్స్ గా ఉన్న వాళ్ళ కురులు, వాళ్ళ తలలు, పొప్పులు బాగా ఓల్డ్ డెన్స్ హెయిర్ అన్నమాట, థిక్ గా ఉన్న నల్లటి కేశ సంపద, అటువంటి ఆ పొప్పులు ధరించిన వాళ్ళకి మందార గ్రథిత నవ బంధూక మందారములను గుచ్చిన, గ్రథిత అంటే ఆ కలిపి గుచ్చిన అన్నమాట, పుట్ టుగెదర్ లాగా. తర్వాత నవ మందార గ్రథిత నవబంధూక అంటే మంకెన పువ్వుల యొక్క, నవ అంటే మొగ్గలు అప్పుడే విచ్చుకుంటున్న, నవబంధూకములు అంటే అప్పుడే విచ్చుకుంటున్న ఆ ఎర్రటి మంకెన పువ్వులతోటి. ఇక్కడ ఈ మందారములు మామూలుగా మనం చెప్పుకునే ఎరుపు మందారాలు కాదు, ఇక్కడ తెలుపు మందారాలు చెప్పుకోవాలి మనం. ఎర్రటివేమో మంకెన పూలు, ఈ మందార పూలు తెల్లటి మందార పూలు ఇవి ఇక్కడ. స్రజాం కుసుమ స్రజాం సామేచీన్యం ఆ కొత్త పువ్వుల యొక్క కాంతి యొక్క సామీచీన్యం అంటే ఒక సామరస్యమును, అంటే ఒకదాంతో ఒకటి పక్క పక్కన మ్యాచ్ అవుతే సామరస్యం, రెండు మ్యాచ్ కాకుండా ఒక సరిగ్గా లేకపోతే దాన్ని అది సామీచీన్యం అని చెప్పడం లేదు. వాటికి ఫైట్ ఉంటుంది, అంటే మ్యాచ్ కావు అవి రెండు. ఈ ఎరుపు తెలుపు పువ్వుల యొక్క సామీచీన్యం అంటే ఆ సామరస్యం ఎంత బాగుందో, ఆ రెండు రంగుల యొక్క కాంబినేషన్ చెప్తున్నారు. సజాం అంటే దండ, అంటే ఎర్రటివి. నవబంధూక కుసుమ అన్నారు. నవబంధూక కుసుమములు అంటే ఎర్రగా అప్పుడే విచ్చుకున్న ఎర్రటి మంకెన పూలు, మందార పూలు, తెల్లటి మందార పూలు, అవి రెండు కలిపి దండ కడితే ఎలా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. సామీచీన్యం అంటే ఆ సామరస్యం ఎంత బాగుంటుంది ఆ రెండు రంగుల కలయిక. అటువంటి ఆ ఆ ఆ మంకెన పూల ఆ రెండు కలిపి కట్టిన దండ యొక్క కాంతిని లభంతే పొందుచున్నవి అమ్మవారి పాదములు. అటువంటి ఆ ఎరుపు తెలుపు కాంబినేషన్ వలన ఈ ఆడవాళ్ళు, దేవతా స్త్రీలు అమ్మవారి పాదముల ముందర నమస్కరిస్తుంటే వారి ఆ థిక్ హెయిర్, నల్లటి జుట్టు, ఆ పురులు, ఆ కొప్పు అన్నారు, వాళ్ళ కొప్పులో ఈ అమ్మవారి పాదములేమో ఎరుపు, తర్వాత గోళ్ళ కాంతి తెలుపు. సితిమ్నా అన్నారు కదా, సితిమ్నా అంటే తెలుపు, సోణిమ్నా అంటే ఎరుపు. అంటే ఈ రెండు రంగుల యొక్క కాంబినేషను ఆ పాదాల కాంతి
ఆ 2 రంగులు ఎలా ఉందిట, అమ్మవ ఆ పాదాల దగ్గర నమస్కరిస్తున్న స్త్రీల యొక్క, దేవతా స్త్రీల యొక్క తలల మీద స్రజాం, కుసుమ స్రజాం, ఈ పువ్వుల దండ కట్టి వాళ్ళ కొప్పుల్లో పెడితే ఎలా ఉంటుందో అలా, అంత బాగా ఆ రంగులు వాళ్ళ హెయిర్‌ని అలంకరిస్తున్నట్టుగా అమ్మవారి పాదాలు ఉన్నాయట. అటువంటి అందాన్ని బాగా మన కంటికి బాగా కనబడేటట్టుగా అవి చెప్తున్నారు రంగులు. 3 రంగులు. నలుపు, తెలుపు, ఎరుపు. మరి ఈ 3 రంగులు 3 గుణాలు. మనం అంటే ఒక అమ్మవారి పాదాలు, ఆ పాదాల దగ్గర వాళ్ళు నమస్కరిస్తున్నారు. దేవతా స్త్రీలున్నారు. ఒక పిక్చరైజేషన్, ఒక విజువల్ వచ్చింది మనకి. ఆ పాదాల ముందర వాళ్ళున్నారు. వాళ్ళు నల్లటి జుట్టు, ఆ నల్లటి జుట్టు మీద ఎరుపు, తెలుపు కలిపిన పువ్వుల దండ వాళ్ళ తల మీద ఉంది. ఇంతేనా? ఇంతటితో అయిపోయిందా? ఇది ఊహ మనకి రాంగానే సరిపోయిందా? కొంచెం లోపలికెళ్ళాలి గదా! కొంచెం లోపలికెళ్తే అప్పుడు ఎందుకు ఈ రంగులు చెప్తున్నారు? ఈ రంగుల యొక్క ప్రాధాన్యత ఏంటి? నలుపేమో తమోగుణం, ఎరుపేమో రజోగుణం, తెలుపు సత్వగుణం. 3 గుణాలు ఉన్నాయి కదా! త్రిగుణాలు ఉన్నాయి. ఈ త్రిగుణాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆ ముగ్గురికి కూడా అటువంటి ఒక శక్తిని అమ్మవారు ప్రసాదించింది కదా! ఆ త్రిగుణాలు ఆవిడ నుంచి వచ్చినవే. ఆ త్రిగుణాలకి ఆ తమోగుణం, రజోగుణం, సత్వగుణం అమ్మవారు ప్రసాదించింది. ఈ బ్రహ్మేమో ఆ రజోగుణం. అంటే ఆయన క్రియ, సృష్టికారకుడు. విష్ణుమూర్తి స్థితికారకుడు. రుద్రుడు లయకారకుడు. అయితే ఈ సృష్టి, స్థితి, లయ, ఈ శక్తులన్నిటినీ కూడా అమ్మవారి నుంచి ఉద్భవించినవే. ఈ అమ్మవారు వాళ్ళకి ప్రసాదించింది. వాళ్ళని ఆ పనులకి నియోగించిందావిడ. అన్ని పనులు వాళ్ళ చేత చేయిస్తోంది. ఈ శక్తుల ప్రభావం, ఈ గుణాల ప్రభావము అంటే ఒక సాధకుడి మీద ఎలా ఉంటుందిది? ఎందుకు మనం ఇది తెలుసుకోవాలి? ఈ తమో గుణం అంటే ఏమిటి? రజోగుణం అంటే ఏమిటి? తర్వాత ఆహ్, రజోగుణం, సత్వగుణం అంటే ఏంటి? ఈ 3 గుణాలు ఏమిటి? మనలో ఎందుకు పనిచేస్తాయి ఇవి? తమోగుణ ప్రభావం మన మీద ఎప్పుడుంటుంది? ఎలా ఉంటుంది? ఈ తమోగుణ ప్రభావం అంటే ఏమిటి? మనిషి యొక్క డల్, అంటే మందగొండిగా, తర్వాత లేజీగా, ప్రతి పనికి గూడా తామసించే, ఇప్పుడు కాసేపాకు చేద్దాంలే, ఇప్పుడు ఎందుకు కాసేపాకు చేద్దాం, కాసేపు కూర్చుందాంలే అనిపించే ఒక తామసం. తర్వాత ఆహ్, ఆహ్, కదలలేని ఇనర్ట్, అంటే కూర్చున్న చోటే కూర్చుని పోతూ ఉండడం. లేజీనెస్ ఒకటైతే, ఈ ఇనర్ట్ అనేది ఇంకా దానికి పైన తాత. అస్సలు ఇహ కదలకుండా అక్కడే కూర్చుని ఉండడం. తర్వాత ఏదైనా పని చేస్తారు, ఆలస్యంగా చేయడం. తర్వాత ఎప్పుడు ఏదో ఒక వర్రీ, చింత. తర్వాత ఆహ్, ఇంకొక స్టెప్ ఎక్కువైతే దుర్మార్గం, పాపచింతన. ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు. ఈ తమోగుణ లక్షణాలు సాధకుడిలో మనం ఒక్కొక్కసారి మన లైఫ్‌ని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒక్కొక్క స్టేజ్‌లో, ఒక్కొక్క ఫేజ్‌లో మనకి కొన్ని ఈ లక్షణాలు మనకి కనపడతాయి. ఫలానా టైంలో మనం అలా ఉన్నాం అని. అంటే ఏదైనా, ఏ స్థితయినా ఎప్పుడూ ఉండవు. మారుతూ ఉంటాయి. మన సంస్కారాల్ని బట్టి, మన ఆహ్, ఆ కర్మల ప్రభావాన్ని బట్టి, అమ్మవారి అనుగ్రహాన్ని బట్టి, గురువు యొక్క అనుగ్రహాన్ని బట్టి కొంత కొంత మార్పులొస్తాయి మనలో. ఎప్పుడూ ఒకే గుణం నిలకడగా ఉండిపోదు. మారుతూ ఉంటుంది.
అంటే మనల్ని మనం తరచి చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాల్సిందే అది. తర్వాత రెండోదేమిటి? రజోగుణం. రజోగుణ ప్రభావం ఎలా ఉంటుంది? మంచి చురుకుగా ఉంటారు. తర్వాత కొంచెం దేనికైనా సరే ఎదిరిచ్చి చెయ్యాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనంటే ఒక మంచి పని చేయడానికి కొంచెం ఎదురు వెళ్లి కూడా సారీ. ఎదురు వెళ్లి కూడా చేయగలిగిన ఒక శక్తి. తర్వాత ఉన్నత స్థితి పొందాలని ఒక యాంబిషను. ఆ తర్వాత అది పొందాలని ఒక ఆశ, ఒక తాపత్రయము. దానికి అది పొందడం కోసం కష్టపడే విధానము. తర్వాత మంచి భావాలు, మంచి ఉద్దేశాలు, తర్వాత విడవని ప్రయత్నం. ఏదైనా సరే మధ్యలో ఆగిపోకుండా, వదిలేయకుండా ఉత్తముడు పూర్తిగా దాన్ని ఆ స్థితిని ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు పూర్తిగా సాధిస్తాడు. ఉత్తమ స్థితి అది. అలాంటి ఉత్తముడి స్థాయిని పొందడానికి విడవని ప్రయత్నం చేయడము, తర్వాత నెరవేర్చుకోగలిగిన ఒక శక్తి. అటువంటిది ఈ రజోగుణంలో ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి అంటే అది ఒక తాపత్రయం కూడా ఉంటుంది. అంటే ఏమైనా సరే పొందాలి, చేసేయాలి. ఆ శక్తిని మనం పొందాలనే ఒక అది రజోగుణానికి. ఈ ఈ గుణాలు అంటే మన మీద అట్లాంటి ఈ లక్షణాలు మన మీద అటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. తర్వాత సత్వగుణ ప్రభావం. ఇదెలా ఉంటుంది? విద్యాభ్యాసం మంచిగా చేయడం, తర్వాత మంచి ఎరుక, మంచి తెలివి. తెలుసుకున్న ఏ జ్ఞానాన్నైనా సరిగ్గా దాని యొక్క ఆ లక్ష్యాన్ని పొందడం. తెలుసుకున్న విషయంలో ఊరికనే ఏదో నేర్చుకున్నామంటే నేర్చుకున్నాం. ఎంతో మంది నేను అడిగితే చెప్తారు. ఏమే అన్నీ చదివేశాను. సౌందర్యలహరి చదివాను, స్వాతంత్ర చదివాను, అన్నీ చదివా అని చెప్తారు. ఎవరినైనా ఒక్కొక్కసారి ఎప్పుడైనా మీరు మాట్లాడండి. అన్నీ నేను నేర్చుకున్నాను. నాకొచ్చు అన్ని అంటారు. అంటే నేర్చుకోవడం వేరు, అనుభవించడం వేరు. అంటే జీవితంలో దానిని ఆ నేర్చుకున్న విధానాన్ని అవలంబించడం. మరి మనకి ఆర్యాశతకంలో అవలంబయే అని శ్లోకాల్లో వచ్చాయి. అంటే నేను అవలంబిస్తున్నానని చెప్పారు ఆయన. అంటే ఆ శక్తిని అవలంబించాలి. అది జ్ఞానం. అటువంటి ఎరుకతో కూడిన తెలివిని పొందడం. లభించిన జ్ఞానాన్ని ఎరుకతో కలుపుకోవడం. తర్వాత వివేకం, మంచి పాండిత్యం కలిగి ఉండడం. సమతుల్యత అంటే బ్యాలెన్స్డ్‌గా ఉండడం. ఎప్పుడూ కూడా ఏదో చాలా ఇష్టమైన పని జరిగిపోయిందని ఎగిరిపోవడం. తర్వాత అవ్వలేదు అని జారిపడడం. ఇది ఉండదు. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. ఎలాగైనా సరే పర్వాలేదు. అవుతుందనే ఒక నమ్మకం, ధైర్యం. అవ్వలేదు అంటే ఇందులో ఏదో మనకి మంచి ఉంది అనే ఒక భావాన్ని. ఇది బ్యాలెన్స్డ్ నేచర్. తర్వాత సంసిద్ధత. దేనికైనా సరే. ఇప్పుడేదో మొదలు పెడతాము. నేను రెడీ. నేను చేస్తాను. ఒక మంచి పని అనుకోండి. ఆ మంచి పని చేయడానికి నేను మీతో ఉంటాను. మీరేది చెప్తే అది నేను చేస్తాను అని ఒక గురువుకి నిలబడి ఉండడం. తర్వాత బ్రైట్‌నెస్, ఒక ప్రకాశం. వాళ్ళకి కీర్తి కూడా వాళ్ళకి వెంట వస్తుంది. అటువంటి తర్వాత హైలీ క్రియేటివ్‌గా ఉండడం. ఏదైనా సరే చేయగలిగిన ఒక నేర్పు. చాలా అట్రాక్టివ్‌గా కూడా ఉండగలగడం. ప్రతి వాళ్ళని కూడా ఆకట్టుకోగలిగిన ఒక శక్తి. వాళ్ళని ఒక మంచి పనికి చెయ్యాలంటే ఒక లీడర్‌షిప్ క్వాలిటీ ఉండాలి. మనం ఏదైనా ఒక మంచి పని చేయాలంటే మనతో పాటు ఇంకో నలుగురిని కలుపుకోగలిగిన ఒక శక్తి. అంటే మన మాటలతో వాళ్ళని మనం ఇన్‌స్పైర్ చేయగలగాలి. అటువంటి ఇన్ని లక్షణాలు సత్వగుణ ప్రభావం. ఇప్పుడు మనని మనం తరచి చూసుకుంటే ఒక్కొక్క స్టేజ్‌లో మన లైఫ్‌లో, ఒక్కొక్క టైంలో చిన్నప్పుడు ఆలోచించుకుంటే ఎంత అజ్ఞానమో అని మన మీద మనకే అనిపిస్తుంది. ప్రతిదానికి అన్నిటికీ కోపం వచ్చేది, చిరాకు వచ్చేది. తర్వాత ఏదో అనవసరంగా అవన్నీ ఆశపడడం. ఏదో పిల్లల మీద కూడా అయ్యో! అది చేయలేకపోయారని వాళ్ళ మీద ఒక బాధ, కోపం, 2 రోజులు మాట్లాడకపోవడం. ఏమిటో అక్కర్లేనివన్నీ అదంతా అంటే ఒక తమోగుణం. అప్పుడొచ్చేసి ఒక పట్టుదల ఏదో అటువంటి పట్టుదల. తర్వాత లైఫ్‌లో ఏదైనా అచీవ్ చెయ్యాలి. ఆ చేయడానికి కావాల్సిన కష్టం మనం
అంటే సాధారణంగా మనకి ఒక గృహిణికి ఎలా ఉంటుంది? బాగా చదువుకోగలిగిన కొంతమంది ఉన్నారు మన బ్యాచ్‌లో. డాక్టరేట్‌లు చేశారు స్టూడెంట్స్‌లో. అది కష్టపడి చెయ్యాలి అనే ఒక రజోగుణం అది. ఏదైనా సరే ఆ డాక్టరేటు ఇది చెయ్యాలని, దానికోసం ప్రయత్నం. అది ఒక చాలా పట్టుదల ఉంటే తప్ప చేయలేరు. డాక్టరేట్ అనేది మాటలు కాదు. దానికి కావాల్సిన కష్టము, ఎంత పట్టుదల, ఓర్పు, ఆ పర్సివిరెన్స్ ఇవన్నీ కూడా రజోగుణానికి కావాల్సిన. అలాగే పిల్లల విషయంలో వాళ్ళ చేత చదివించడం కానీ, వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని గాని, వాళ్ళని మంచి చదువుల్లో పెట్టాలని గాని, ఇటువంటి ఒక ఇల్లు కొనుక్కోవాలనో, ఏదో ఒక యాంబిషన్, ఒక గోలు లౌకికపరమే. కానీ దానికోసమైనా ప్రయత్నం చేయడం, దానికోసం వర్క్ చేయడం. ఇలాంటివన్నీ రజోగుణానికి సంబంధించి ఉంటాయి. ఇప్పుడు నెమ్మదిగా సత్వగుణం. అది ఎలా వస్తుంది? తెలుసుకున్నవన్నీ ఇప్పటిదాకా తెలుసుకున్నవన్నీ ఏమిటి? అసలు ఇప్పుడేమిటి? దేనికి ఏది ముఖ్యము జీవితంలో? ఎలా ఉండితే ఎలా ఉండగలిగితే బావుంటుంది? ఎలా హ్యాపీనెస్‌ని నేను పొందాలి? నేను ఎలా స్ప్రెడ్ చేయాలి? ఇటువంటి భావాలు. అంటే ఇలాగని సత్వగుణంలోకొచ్చా అని మళ్ళా తమోగుణం రాదని కాదు. ఎప్పుడో ఒక్కసారి అలసత్వం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇది చెయ్యాలనిపించదు, అది చదువుకోవాలనిపించదు, ఆ పారాయణ చేయాలనిపించదు. చాలా ఒక్కొక్కసారి కష్టం మీద చేయగలిగిన శక్తి ఉంటే మన ఆహ్, కర్మ సంబంధమైన కొంత ఆహ్, మొ అదేంటి మాయ. మాయ ఆపుతూ ఉంటుంది ముందరకెళ్ళనీయకుండా. అటువంటి మాయని పోగొట్టుకోవాలి అంటే, ఈ అమ్మవారి అనుగ్రహం, గురువు అనుగ్రహం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఆ గురువు అనుగ్రహం కోసం, అమ్మవారి అనుగ్రహం కోసం, ఆ పాద అనుగ్రహం కోసం పాదాల్ని పట్టుకొని వదలకుండా అలా తిప్పలు పడుతూ ఉండవలసిందే. అప్పుడే ఆ తమో గుణంలోంచి నెమ్మదిగా మనం మళ్ళా సత్వగుణంలోకి, అంటే మధ్యలో రజోగుణం కావాల్సిందే తమో గుణాన్ని వదిలించుకున్నప్పుడు. కొంచెం కావాలనే ఒక పట్టుదల కావాలి కదా! నేను చెయ్యాలనే పట్టుదల కావాలి కదా! కాబట్టి మధ్యలో ఆ రజోగుణం రావాల్సిందే. ఈ 3 ఒకదానితో ఒకటి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంతకీ మనం ఏం చెప్పుకున్నాం? ఈ 3 గుణాలు కూడా అమ్మవారి నుంచి ఉద్భవించినవే, అమ్మవారివే. అంటే ఆవిడే. ఏ గుణం మనలో ఉన్నా అది ఆవిడే. అంటే మనని ఎంత కీన్‌గా, ఎంత దగ్గరగా మనలో మనతో ఉంటూ మనని, మన ప్రయాణాన్ని గమనిస్తోందావిడ. మన ప్రయాణం చేయిస్తోంది ఆవిడ. అంటే ఈ భావం ఒక్కసారి అర్థం చేసుకుంటే ఒక్కసారి ఒళ్ళు జల్లుమంటుంది. అంటే నాతోనే ఉంది. ఈ గుణాల రూపంగా నాతోనే ఉంది. ఈ గుణాలన్నీ ఆవిడే కదా! ఈ గుణాల రూపంగా నాలోనే ఉంది కదా! కాబట్టి ఈ గుణాలుగా ఈ గుణాల రూపంగా నాలో ఉన్న ఆ తల్లి యొక్క సత్వగుణమే నన్ను పూర్తిగా నాలో నిండేటట్టుగా ఆవిడ అనుగ్రహాన్ని నేను పొందేట్టుగా ఆ పాద గోళ్ళ కాంతులు నాకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదించాలి. నాలో ఉన్న ఈ అజ్ఞానాన్ని, తమో గుణాన్ని పోగొట్టి రజో సత్వగుణాలని నాలో పెంచి నన్ను ఆ సాధన దిశగా మళ్ళించి అమ్మవారితో ఐక్యం చెందే ఆ శక్తిని అమ్మవారు నాకు ప్రసాదించుగాక అని చెప్తున్నారు. ఇంతకు ముందర శ్లోకంలో నేను ఇందాక చెప్పాను శ్రీ విద్యలో సూర్య, చంద్ర, అగ్ని ఉపాసన అని. సోమ ఉపాసన అంటారు అది. చంద్ర ఉపాసన, సోమ ఉపాసన. అది ఆ 31 శ్లోకం సోమ ఉపాసనకి సంబంధిస్తే ఇది గుణాలకి సంబంధించిన, అంటే ఈ త్రిగుణాలు కూడా మనని ఏ రకంగా మనని ముందరికి తీసుకెళ్ళగలవు, ఆ గుణాలని మనం ఎలా తీసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, వాటికి అమ్మవారి ఆ పాద అనుగ్రహం మనకి ఎలా సహాయకారిగా ఉంటుంది అనేది ఈ శ్లోకంలో మనకి చెప్పారు. రంగులని చెప్తూ ఆ బంధూక నవబంధూక కుసుమ ఆ పువ్వుల గురించి చెప్తూ, ఆ రంగులన్నీ మనకి చెప్తూ, మందార గ్రథిత నవబంధూక కుసుమ స్రజాం. స్రజ అంటే దండ. అటువంటి
ఆ దండ లాంటి ఆ ఎరుపు, తెలుపు, ఆ నలుపు 3 కాంతులు కూడా మనకి మన మీద ప్రసరించి ఆ ఆ గుణాల నుంచి మనం ఆ సాంత్వన పొంది అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని ఇందులో చెప్తున్నారు. హ్మ్. సితిమ్నా కాంతీనాం నఖరజనుషాం పాదనళినచ్చవీనాం సోణిమ్నా తవ జనని కామాక్షి నమనే. లభంతే మందారగ్రథిత నవబంధూక కుసుమస్రజాం సామీచీన్యం సురపురపురంధ్రీ కచభరాహ. నమస్కరిస్తున్న వారికి ఇటువంటి అనుగ్రహాన్ని అమ్మవారి పాదకాంతులు ప్రసాదిస్తాయి అనేది ఈ శ్లోకంలో మనకి చెప్పారు.